హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే నేను ఒక స్పెషల్ ఈవెంట్ చూపించిపోతున్నాను. ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే. అండ్ గ్రాండ్ పేరెంట్స్ డే అని మా బాబుని స్కూల్కి తీసుకొచ్చానండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతోటి. ఇగండి అక్కడ ఎంట్రన్స్ అవగానే బ్యాడ్జెస్ ఇలాగా బాబు చేతి పెట్టిస్తున్నారు. మా మమ్మీకి మా డాడీకి గ్రాండ్ పా గ్రాండ్ మా అని పెట్టించారండి. ఇగోండి వీళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉండరని చెప్పి వీళ్ళని తీసుకొస్తే వీళ్ళు కూడా ఆడేసుకుంటున్నారు. మా మ్యాన్గోళ్ళు మా పాప వీళ్ళిద్దరూ చక్కగా దొరికిందే కదా అని చక్కగా దొరికాయని చెప్పి ఆడేసుకుంటున్నారు అక్కడ వస్తువులు. ఇగోండి వాళ్ళని నెక్స్ట్ ట్రిప్ అని కూర్చోబెట్టారు. ఫస్ట్ వాళ్ళని ఆడిస్తున్నారు ముందుగా వచ్చిన వాళ్ళని. ఇగోండి బాల్స్ రూమ్ అంట ఇది మా బాబు వాళ్ళ స్కూల్లో. చక్కగా పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో బాల్స్ రూమ్లో. ఇంకోండి ఫోటో తీస్తున్నారు. ఆయన కథల హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అన్నీ రాశారు కదా, వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసారా డ్యాన్స్ చేస్తున్నారండి. ఎంత చక్కగా డ్యాన్స్లో ఇప్పటికి కూడా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ తోటి అఫెక్షన్ ఎంత బాగుందో చూపించడానికండి ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే ఏర్పాటు చేశారు. చూసారా వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ ఎంత చక్కగా వేస్తున్నారో. మా మమ్మీని డ్యాన్స్ చేయమంటే జస్ట్ ఏదో చేతులు ఊపేస్తున్నారు అంతే. మా బాబు కిందన మా మమ్మీ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఏం చేస్తున్నారో అలానే చేస్తున్నారు. ఎదురుగా వాళ్ళ టీచర్ కూడా చెప్తున్నారనమాట ఏ స్టెప్స్ వేయాలో. వాళ్ళ టీచర్ తోటే కంటిన్యూ చేస్తున్నారు. అలాగా అందరూ చక్కగా బాగా చేస్తున్నారు కదండి. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇగోండి ఆనగోడలు కూడా మధ్యలో వచ్చేసింది. నేను కూడా చేస్తానని వాళ్ళ టీచర్కి తెలియదు కదా, తను కూడా వాళ్ళ స్కూల్లే అనుకొని వాళ్ళు కూడా కంటిన్యూ అయిపోతున్నారు. ఇంకోండి సర్కిల్స్ అట్టా తిరగమంటున్నారు. వాళ్ళ తాతాజీ తిప్పిస్తున్నారు. వాళ్ళ తాతయ్యని తాతాజీ అని పిలుస్తాడు. బాగుంది కదండి ఈ స్టెప్స్. బాగా చేస్తున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఎంత లవ్లీగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారా. వాళ్ళ మనవరాళ్ళతోటి వాళ్ళ మనవళ్ళతోటి వాళ్ళ బుజ్జి బుగ్గలు ముద్దులాడాలంట చెప్తున్నారు. ఎంత చక్కగా ఆడుతున్నారో చూసారా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, చూద్దామా నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం వీడియోలో. ఇగోండి అక్కడ ఏదో ఇచ్చారు ఒక ఫ్రేమ్ లాంటిది ఫొటోస్ తీసుకోమని. అండ్ నెక్స్ట్ ఇదేదో థమ్స్కి పెయింట్ వేస్తున్నారండి. లవ్ సింబల్ లాగా పెట్టిస్తారనమాట. బాబు తమ్కి అమ్మమ్మ తమ్ముకి ఒక పెయింట్ వేసి ఇలాగా వేస్తున్నారండి వాటి ప్రింట్స్. వీడేదో ఊదీసుకుంటున్నాడు వేరంగా ఆరిపోవాలని. సో అక్కడ వాళ్ళు ఒక లవ్ సింబల్ లాగా భలే పెట్టారు కదండి. ఇగోండి వాళ్ళ తాతాజీకి తమ్ముకి కూడా పెయింట్ వేశారు. బాబుకి తమ్ముకి కూడా వేసి సేమ్ వాళ్ళ అమ్మమ్మలా చేయించినట్టే వాళ్ళ తాతయ్యజీకి బాబుకి కూడా సేమ్ అలానే లవ్ సింబల్లో వాళ్ళ థమ్స్ని ప్రింట్ వేస్తున్నారండి. వీడు ఫస్టే వేరే దగ్గర పెట్టేశాడు. సో ఇది కొంచెం అలాగా వచ్చింది లవ్ సింబల్ లాగా. పక్కన ఎక్స్ట్రా పెట్టేశాడు థంబ్. ఇగోండి ఇప్పుడు ఒక గేమ్ ఆడిస్తున్నారు పిల్లలకి. చూసారా అక్కడ కోన్స్ పెట్టారు, ఆ కోన్స్తో ఆడిస్తున్నారు. ఇదిగోండి బ్లూ షర్ట్ బ్లూ డ్రెస్సెస్ ఇద్దరు వేసుకొని ఉన్నారు కదా, వీళ్ళే. హెడ్ అండ్ షోల్డర్ నీస్ అంట. అండ్ క్యాచ్ అనగానే అది తీసుకోవాలంట. బాగా ఆడారండి యాక్టివ్గా, చాలా బాగా. వీడు మాత్రం ఆ కోన్ దగ్గరే వాడి కళ్ళన్నీ. బట్ ఫస్ట్ టైం ఎదురుగుంటా పాప తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఎలా చేస్తారో చూద్దాం. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, చూద్దాం ఎవరు తీసుకుంటారో ఈసారి. వాళ్ళు కూడా మ్యూజిక్ స్టార్ట్ చేశారండి. వీడు ముందుకు పెట్టేసుకుందామని చూస్తున్నాడు. వీడు ఫస్ట్ జంపింగ్ రెడీ, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చూస్తున్నాడు. డ్యాన్సెస్ చేయమంటున్నారు పిల్లలతోటి.
అందుకే డ్యాన్సులు చేస్తున్నాడు వీడు కూడా. వాళ్ళ తాతాజీ కూడా యాక్టివ్గా డ్యాన్సులు చేస్తున్నారండి. మా డాడీ ఎప్పుడు యాక్టివే, ఎందుకంటే ఆర్మీ చేసి రిటైర్ అయిపోయి పోలీస్ జాబ్ చేసి రిటైర్ అయిపోయారు. సో అతను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. మా బాబాయ్ ఫస్ట్ ఈసారి తీసుకున్నాడు. చూసారా, ఫస్ట్ మా బాబాయ్ తీసుకున్నాడు ఈసారి. దానికి టోపీలాగా ఎలా పడుతున్నాడు చూడండి. వీడు అల్లరి అలా ఉంటుంది, బాగా అల్లరి చేస్తాడు. ఇదిగోండి నెక్స్ట్ ఇదేదో గేమ్ అంట. ఇది 4 కప్స్ పెట్టి తర్వాత పైన 3 కప్స్ పెట్టి అలాగా పెట్టాలి. తర్వాత 2 కప్స్ పెట్టి తర్వాత 1 కప్. గేమ్ చాలా బాగా అయిందండి. ఫస్ట్ వీళ్ళే పెట్టారు. వెరీ నైస్ అండి. ఫస్ట్ మా వాళ్ళే పెట్టారు, తాతాజీ బాబాయ్ పెట్టారు. మళ్ళీ తీసేసి పెట్టేద్దామని వీడు ట్రై చేస్తున్నాడు. ఫీడ్బ్యాక్ అడిగారండి. ఇదిగోండి ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ అని వాళ్ళ తాతయ్య రాశారు. పేరెంట్స్ ఎలాగా ఎంజాయ్ చేశారు అని అడిగారు. సో ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశామని. అండ్ చెప్పడం మర్చిపోయానండో, ఈరోజు నా బర్త్డే. అదిగోండి గుడికి వచ్చాను. మార్నింగ్ అంతా గ్రాండ్ పేరెంట్స్ డే అయిపోయింది, నా బర్త్డే అలా. ఇదిగోండి మా పాప అక్కతో గుడికి వచ్చాను, పైడితల్లం గుడికి. మా ఊరు పైడితల్లం తల్లి. ఇక్కడ ఏదో అవుతుంది డ్యాన్స్ కాంపిటీషన్, అలా షాపింగ్ చేశాను. మా వదిన వాళ్ళు, మా అక్క. నా బర్త్డే అంతా గ్రాండ్ పేరెంట్స్ డే అయిపోయిందండి. బర్త్డే లాగా ఏం సెలబ్రేట్ చేసుకోలే, ఏదో అలా సెలబ్రేట్ చేసుకున్నా అంతే. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.